పవన్ బిజీయా? ప్రస్తుతానికి అయితే ఖాళీయే. లంచ్ ఏం చేయమంటావు మరి? ఏదో ఒకటి నీకు నచ్చింది. కర్ణాటక స్టైల్ వెజ్ పులావ్ చేసేనా? డన్. ఓకే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పదండి నాతో పాటు వెజ్ పులావ్ చేసేద్దాం. ఒక్కసారి లోకల్లో బెంగళూరులో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తను ఈ స్టైల్లో వెజ్ పులావ్ చేసి పెట్టింది. చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. నేను కూడా ట్రై చేసేయాలి అనుకున్నాను. సో మా ఫ్రెండ్కి కాల్ చేసి ప్రాసెస్ కనుక్కున్నా. ప్రాసెస్ ఏం పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం ఇంట్లో. ఇక్కడ ఈ గ్రీన్ పేస్ట్ మసాలా చూస్తున్నారు కదా, ఇందులో ఇదే మ్యాజిక్. ఇక్కడ చూసుకుంటే వెజిటబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు రైస్ వేసేసుకొని ఇక్కడ మాత్రం హాట్ వాటర్ వేసుకుంటే మాత్రమే ఆ ఫ్లేవర్స్ మొత్తం ఎన్హాన్స్ అవుతాయి. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే చాలు, దీంట్లోని ఫ్లేవర్స్ అన్నీ మనకు అనిపించేస్తాయి. పొడి పొడిగా ఉండదు, కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది. వేడి వేడిగా కర్ణాటక స్టైల్ వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. పదండి పవన్కి ఇచ్చి టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం. పవన్, టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో.